మొత్తానికి వివేక్ బాబు గారు చెప్పారు ఇప్పుడు. సో, అమ్మేద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక సంఘం నేతలతో అన్నారు. తర్వాత విజయసాయి రెడ్డి గారు హడావుడి చూసామని చెప్పేసి. ఏమంటారు రామారావు గారు? మ్యూట్లో ఉన్నారు, ఒక్కసారి చూడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి రామారావు గారు. ముందు శేలం వెంకటేశ్వర్లు గారు చెప్పినటువంటి అంశము 2,08,000 కోట్ల రూపాయలతోటి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అన్నారండి. అక్కడ హామీ కాదు, ఇక్కడ ప్రధానంగా హైడ్రోజన్ సంబంధించినటువంటి ఉత్పత్తి చేయాలనేటువంటి ఎన్టీపీసీ ప్లాంట్ 1,80,000 కోట్లది. ఇది మొత్తం కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ లో చేసినటువంటి ప్రతిపాదనల ప్రకారం జరిగిందనేది మనం ఖచ్చితంగా చెప్తా ఉన్నామండి. ఈయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించుకోమన్నాడు కానీ జాతీయ చేనేత చేతి వృత్తుల పార్టీ అని చెప్తారు, ఆయన అనలిస్ట్ గా కూడా మాట్లాడతారు. కానీ మీకు ఏదన్నా వాళ్ళు చేసిన మంచి పని నుండి సమర్థించుకోండి, కానీ ఇక్కడ వాస్తవాలను మాత్రం మరుగున పెట్టేటి అనలిస్ట్ పేరుతో చేయకూడదండి. నేనేమంటానంటే రైల్వే జోన్కు సంబంధించి అక్కడ స్థల సేకరణ అంశంలో కూడా నేను విభేదిస్తున్నానండి. అక్కడ స్థల సేకరణ అంశంలో 26 ఎకరాలు స్థల సేకరణ చేస్తే అది పనికిరాదని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. వాటిని కాదని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆ రోజు చాలా ఒప్పందాలు చేసుకొని 26 ఎకరాలకు బదులుగా ఏదైతే బుడిసిలోవా అనేటువంటి ఏరియాలు మరలా ఒక 52 ఎకరాలను ప్రత్యామ్నాయంగా చూపి చేసినటువంటి విధానం వీళ్ళకి కళ్ళకు కనిపించదండి. అట్లాగే బల్క్ డ్రగ్ పార్క్ గురించి కూడా మనం చెప్పాము, ఇంతకు ముందు కూడా చెప్పాను. ఈ అంశాలను కూడా గమనించాలి. అట్లాగే వివేక్ గారు చెప్పేటువంటి అంశము విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది అది అందరికీ తెలిసినటువంటి అంశమే. అక్కడ ఆత్మ బలిదానాలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏం చేయలేదు అనేది కంటే ఇక్కడ ఈ రోజుకి కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయమని స్పష్టంగా ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పించారండి. వీళ్ళు వరకు మాటల గారడీతోటి ఏదైతే వచ్చినటువంటి నిధులను అది సాధారణంగా ఏదైతే కర్ణాటకలో శాఖ మంత్రి కుమారస్వామి గారి స్టేట్మెంట్ ఈ రాష్ట్రానికి కూడా స్టీల్ ప్లాంట్ పర్మిషన్ ఇస్తే దాన్ని ఇక్కడ ప్లే చేసి చూపిస్తా. ఇక్కడ వైసీపీ స్టాండ్ క్లియర్ గా అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం క్లియర్ గా తీర్మానం చేసిందండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి అది తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన దాని మీదట కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఆయన కూడా క్లియర్ గా ఇది గత ప్రభుత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు అనేది దాన్ని కోట్ చేసి మాట్లాడితే దాన్ని వీళ్ళు డైవర్ట్ చేసి వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనేటువంటి తాపత్రం ఏందో అటువంటి ఆలోచన విధానాన్ని నేను ఒప్పుకోవట్లేదండి. ఇక్కడ క్లియర్ గా వీళ్ళు ఏమంటారంటే అన్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏ క్లెయిము చేసుకునేవి మేము ప్రతిపాదించినవి మేము చేసినటువంటిది ఈ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వం చేయనట్లుగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేయాలనేటువంటి దిశతో పాటు ఇక్కడ అననుకూల పరిస్థితులు వచ్చినా కూడా కరోనా వచ్చినా కూడా వాటన్నిటిని దాటుకొని పోలవరం విషయంలో కూడా అండి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు చూడండి. ఆ రోజు స్పిల్వే పనుల మధ్యలో ఆపేసి కేవలం తమ కాంట్రాక్టర్లకు ఎర్త్ వర్క్ అవన్నీ కట్టబెట్టాలని చెప్పి ఆ హడావిడిగా మళ్ళీ కాపర్ డ్యాములు కూడా ఏదైతే మెయిన్ డ్యామ్ కి సపోర్ట్ గా కాపర్ డ్యాములు నిర్మించకుండా మళ్ళీ మెయిన్ డ్యామ్ పనులు కూడా మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మే 30న ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 2nd వీక్ లోనే 10-12 రోజుల్లోనే వరదలు ముంచెత్తినాయి. అప్పుడు కోసపోయినటువంటి దానికి ఎవరు బాధ్యత వహించాలండి? చంద్రబాబు గారు అనాలోచిత ప్రభుత్వ విధానాల వల్ల ఆ యొక్క పోలవరానికి నష్టం జరిగిందండి. వీళ్ళు చేసేటటువంటి పనులు అమరావతిలో ఏదైతే 10 సంవత్సరాలు ఏదైతే మనకి హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా ఉంటే దాన్ని వదిలేసి ఇక్కడ తాత్కాలిక ప్రాతిపదికన భవనాలు నిర్మించి మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే బలహీనంగా ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరింత బలహీనం చేసేటటువంటి ఆలోచనలు. అట్లాగే పోలవరం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మేము నిర్మాణం చేస్తామయ్యా అంటే నువ్వు నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకుని కమిషన్ కోసం కూర్చుపడి దాన్ని నీ అనుయాయులైనటువంటి కాంట్రాక్టర్లు కట్టబెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఎర్త్ వర్క్ కోసం నువ్వు చేసినటువంటి తొందరపాటు చర్యల వల్ల అది కొట్టుకుపోతే ఆ యొక్క మెయిన్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళని నిర్దేశించాల్సిన సిడబ్ల్యూసీ అని చెప్పింది అంతర్జాతీయ నిపుణుల కమిటీ ద్వారా మనం చేసి ఆలోచన చేసి దాన్ని చేయాలని చెప్పే దాంట్లో కాలం జాప్యమైంది వస్తే 2 కాపర్ డ్యాములు ఎవరు పూర్తి చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి జూన్ 1వ తేదీన వరద మళ్లింపు మొత్తం కూడా 2 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా స్పిల్వే పూర్తి చేసి స్పిల్వే మీద పంపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారండి. మీరు చేసినటువంటి తప్పులు మీ ఆయనలో జరిగినటువంటి తప్పిదాలను సరిచేసి ముందుకు తీసుకుపోతా ఉంటే మీ కళ్ళకు కనపడవు. పొద్దస్తమానం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోతారు. ఏం చేయలేదు. ఇక్కడ ఒకటండి రాజు శేల వెంకటేశ్వర గారు కూడా చెప్తున్నా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరగలేదు అన్నారు. ఏం జరిగినాయో ఏం జరగలేదో మీరు అవగాహన చేసుకోండి. ముందు మీరు అనలిస్ట్ గా వచ్చినప్పుడు నిజాలు మాట్లాడండి.
మీరు ఎందుకు ఒక ఆయన పార్టీకి ఒక రెండు వర్గానికి ఆయన ఒక రెండు మాట్లాడారు. విచారం శైల మార్చుకోవాలి. వెంకటేశ్వర గారు నేను రెండు హెచ్చరిస్తున్నాను. మాట్లాడారు. జరిగినవి చెప్పారు, చాలా జరగని రాంగ్ అండి వాటి ఆయన గురించి కూడా మాట్లాడింది. డిమాండ్ చేయాల్సినటువంటి అసలు అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఉందని కూడా గత చెప్పారు. ప్రభుత్వం ఓకే ఏం ఓకే చేసిందని ఓకే ఓకే ఆయన మాట్లాడే విధానం చాలా లేదు లేదు తప్పండి. ఆయన చెప్పారు ఈ ప్రభుత్వంలో చేయాల్సినటువంటి కూడా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా ఉందో, జరిగినటువంటి వాటి గురించి కూడా హర్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన ఖచ్చితంగా అక్కడ స్పష్టం చేశారు. ఓకే రామారావు గారు, సప్తగిరి ప్రసాద్ గారు స్పందించండి, ఏమంటారు? మొత్తానికి రామారావు గారు మాట్లాడింది మీరు విన్నారు, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి వచ్చినటువంటి 11,000 అదే విశాఖపట్నం నిధులు వస్తున్నాయి, వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు. ఇదే నీ కంటెంట్, ఇదే నాకు చెప్పేది. ఇది కాదు అట్టగా రామారావు గారు ఒక్క నిమిషం వాస్తవాలే మాట్లాడాలి. రామారావు గారు రామారావు గారు వినండి, ఆయన కంప్లీట్ చేయలేదు కదా. ఇప్పుడు రామారావు గారు కుమారస్వామి గారు ఏం మాట్లాడారు అనేది వీడియో బయటకు వచ్చింది. ఒక్క నిమిషం రామారావు గారు, ఓకే ఓకే ఇప్పుడు ఒకటి చెప్తానండి, గతంలో కనీసం నోరు కూడా మెదపలేనటువంటి పరిస్థితులు మనం చూసాం. జర్నలిస్టులు వచ్చి కనీసం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి, మనకి డిబేట్ ఇంపార్టెంట్. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది పక్కన పెడితే గతంలో మనం చూసాం. ఓకే ఓకే సప్తగిరి ప్రసాద్ రియాక్ట్ అవ్వండి. రామారావు గారిని కొంచెం మాట్లాడి అరిసేసి గట్టిగా అరిసేసి వెళ్ళిపోమన్నాడు, జనాలు చూస్తున్నారు. ఒక 5 నిమిషాలు అరిసేసి నేను సైలెంట్ గా ఉంటాను, మీరు చెప్పింది వింటారు. ఏంది మీకు కావాల్సింది ఉండకూడదు, వైసీపీ వాళ్ళు ఉండకూడదు. ఊరికి ఎందుకు కాదు, మాట్లాడండి. మీరు వాస్తవాలు మాట్లాడకుండా మాట్లాడి. రామారావు గారు మీరు ఒకటి క్లెయిమ్ చేయాలన్నాడు, ఏమని? ఈ 11,400 కోట్లు మా ఘనత, మా నాయకుడు పోరాట ఫలితమే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు, అంతే కదా? క్లెయిమ్ చేయండి. ప్రభుత్వము మీరు ఎక్కడ మళ్ళీ డీవియేషన్ రామారావు గారు, ఇది పద్ధతి కాదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసెంబ్లీని తీర్మానం చేసిందని చెప్పాను. ఒక్క నిమిషం రామారావు గారు ఇప్పుడు సత్యన్ ప్రసాద్ రాజు గారు చెప్పండి, డీవియేషన్ మాట్లాడతారు. మాట్లాడింది తీర్మానం చేసింది కుమారస్వామి గారు కోట్ చేస్తూ మాట్లాడారని చెప్పారు. రామారావు గారు ఒక్క నిమిషం ఉన్నట్టు టైం అవుతోందండి.